హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషిది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. అక్క వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. సో రమ్మని చెప్తే వెళ్తున్నాను. నేను ఖుషి అయితే వెళ్తున్నాను. మా ఆయన అయితే రావట్లేదు అనమాట. మా అమ్మాయితోటి హైదరాబాద్కి వెళ్తున్నారు. సో ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి, సో అందుకోసం అని చెప్పేసి అయితే నేను ఖుషి అమ్మ వాళ్ళతో కలిసి వెళ్తున్నాము. మా కార్ తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే లగేజ్ నేను నార్మల్ క్యారీ బ్యాగ్లోనైతే పెట్టేసుకున్నాను. అండ్ ఇందులో అయితే ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయి, తీసుకువెళ్తున్నా, తినట్లేదు. సో కార్లో అయితే వెళ్ళేటప్పుడు ఎట్లా తింటారు కదా అని యాపిల్, మళ్ళీ అదేంటి దానిమ్మ, సంత్రా అండ్ క్యారెట్, దోసకాయ ఇవి అయితే తీసుకొని వెళ్తున్నా. మామయ్య బావా, సరే మరి మేము వెళ్తాం అప్పటికి, ఓకేనా? 2 days ఉంటాం కావచ్చు, 2 days, ఓకేనా? ఓకే మరి జాగ్రత్త. మీరు కూడా, నేను అటు వెళ్ళి వచ్చేసరికి మీరు కూడా వెళ్తారు కావచ్చు, మీరు మామయ్య, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళిరండి. లారీ వస్తుంది ఇంకా, కిక్ కొట్టండి. వెళ్తే స్టార్ట్ అయిందా? అది చూపించండి ఒకసారి. ఓకేనా? ఓకే బాయ్. స్లోగా వెళ్ళు. డాడీకి చెప్పేసే మరి. బాయ్. ఇదిగోండి డాడీ కూడా వచ్చేసారు ఎప్పుడు తీసుకెళ్ళడానికి. ఖుషి సిద్ధంగానే ఉన్నాం. ఖుషి అయితే డాడీ రాగానే ఎరుక్కునే వారు వెళ్ళిపోయింది. రొట్టెలు చేస్తారట. అబ్బా తాత వస్తుందని తాత దగ్గరకు పోయి వచ్చినావు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినావా తాతకి? తాత ఇల్లు మర్చిపోయిందటనా? దొంగ ఉరికింది చూడు తాతని చూడంగానే. బాయ్ చెప్పవా నానమ్మ వాళ్ళకి? కారెక్కి కూర్చున్నావు. అమ్మో బాయ్ చెప్తుంది చూడత్తమ్మా. రా తాత వాకింగ్ పోతుండంట. పోవాను తాత. తాత బాయ్ అంటుంది. అయితే వచ్చేసినారు. ఇక బయలుదేరుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికే 10:30 దాటిపోయింది. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి 8 టైంకి బయలుదేరుతామో తెలీదు. అత్తమ్మ వెళ్ళొస్తా మరి. నువ్వు టైంకి గోళీలు వేసుకో. ఇప్పుడు తిన్నాక గోళీ వేసుకున్నావు, తిని గోళీ వేసుకో. అగో అమ్మమ్మ, పద పద. ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. వెళ్ళు లోపలికి వెళ్ళి. ఏమైంది మమ్మీ? వచ్చేసినా మమ్మ దగ్గరికి. చలో తాత కార్ లోపలికి తెస్తుండు లగేజ్ పెట్టడానికి. నడు పదా లోపలికి పదా. అరే దుద్దు అరటాకులు తీసుకుపోదాం కదా, ఇట్లా వెనుక పెట్టేసుకుందాం. ఆగాయా ఇప్పుడు ఆడదాకా? అంతేనా? సరే మరి అడుగుదాం అక్కకి. సరే మరి ఖుషి ఎక్కున్నాడు. ఏమైంది మమ్మీ? డాడీ షూస్ వేసుకొని డాన్స్ చేస్తాడట. ఇంకేంది నడుదా. అవి ఏం చేస్తావు? ఈ మొగ్గలు ఎందుకు ఇంట్లో కొన్ని తెంపుకొచ్చినావు, అవి చాలు. నడుబా చల్లేది. తొందరగా పోతాం పదండి. ఇన్ని మధ్యాహ్నం అవుతాం, మనం పోయేసరికి సాయంత్రం అవుతుంది. ఇక ముందు కూర్చుంటావా ఇంకా కూర్చుంటావు నువ్వు? ఎట్రాకు వచ్చి అగ్గో అదే అన్నీ పడేస్తుంది. ఏం పడేస్తున్నావు తల్లి? సరే ఎక్కండి ఇక, అన్న అయిపోయినట్టే. మమ్మీ అడిగి ఎక్కువ చిరిగాడు ఎక్కువ. ఇక మనం వెనకనే కూర్చుందాం, మమ్మీ ముందు కూర్చుంటారు. పద డాడీ. ఖుషి ఎక్కింది ముందే. అవన్నీ అటు సైడ్ ముందుకు పెట్టేసి నాన్న ఎక్కేసి అవి వెనక పెట్టేసుకో. వెనక తీసుకోరా నాని, హ్యాండ్ బ్యాగ్ అది వెనక తీసేసుకో. ఎక్కేసినావా? ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా వెనక తీసేసుకో. వెనక పాకెట్ పెట్టేసి అవి ఖుషి పాల బాటిల్ ఉంది దాంట్లో.
అమ్మ నీకు వెనకిచ్చేయి మెల్లిగా. అదే అక్కడ ఏం లేదు, అక్కడ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఎక్కడ వేసేస్తారంట కానీ మెల్లగమ్మా. ఖుషి అమ్మమ్మని కూర్చొని మమ్మీని నీ కాళ్ళ దగ్గర అది నీ బ్యాగ్ ఎంత తీసుకుంటా కానీ కూర్చున్నావా? చెయ్యి తీయు, నీ చెయ్యి తీయే. ఓకే డాడీ తీయండి, నేను గేట్ వేసి. ఎక్కడుంది గేట్ వేస్తా. హలో మెల్లగా మెల్లగా హారన్ చేయి డాడీ, హారన్ చేయి. మెల్లగా నేను గేట్ పెట్టేస్తున్నా కానీ. వెళ్తున్నాము ఇక. మమ్మీ ముందు కూర్చుంది, డాడీ డ్రైవింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు ఖుషి? నువ్వు ఏం చదువుతున్నావు? అక్కడ కూర్చోవు, ఏం చేయవు, ఏళ్ళు ఇరుకుతుంది. ఇరికిందా? చెప్తానే ఉన్నా ఏళ్ళు ఇరికింది. అన్నీ పెట్టినాంలే అమ్మా. ఖుషి అగో పాపకి బాయ్ చెప్పు ఇక. పాప చార్జర్ మర్చిపోతే తీసుకొచ్చిన. ఖుషి పాప బాయ్ చెప్పు. అయ్యో మొత్తం కారు చుట్టూ ప్రదర్శన చేసి ఒక ఉమ్మాట అది సీసాట. ఓకే మరి బాయ్ బాయ్ పాప. ఉమ్మాయి ఉమ్మాయి పాపకు ఉమ్మాయి ఉమ్మాయి. అబ్బా ఫైనల్లీ అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఇంకా దిగలేదన్నమాట. ఖుషి అయితే పడుకుంది, ఎండ కొడుతుందని చెప్పేసి చున్నీ అయితే ఇట్లా కవర్ చేసిన. అయిపోయింది అక్క వాళ్ళ ఇంటి ముందరికి అయితే వచ్చేసినాము. ఇంట్లో ఉన్నారు అందరూ, బయటికి రావట్లేదు. హారన్ కొట్టు డాడీ. ఎందుకు వద్దు హారన్ వద్దాడు. ఎవరు అనుకుంటే వాళ్ళు రాలేదు ఇంకా స్కూల్ నుంచి. బంటి పడుకొని ఉన్నాడు. ఆహా రాలేదా ఇంకా? ఎక్కడికి వచ్చినా అగ్గ బండి. హాయ్. అరే బజ్జున్నాడే అన్నా. బజ్జు 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 డాడీ బజ్జు బజ్జు బజ్జు. పైన కూర్చోగాడు అన్నని బజ్జుని. సరేనా అక్క? బజ్జున్నాడు అన్న, బజ్జున్నాడు. మనం తర్వాత వద్దాం, పద కొద్దిసేపు ఆగి వద్దాం. మమ్మీ వాళ్ళు అయితే వచ్చి రాగానే మమ్మీకి పాపం మా కార్లో సీటు బాగా డౌన్కుందంట, పడుకుంది. అవునక్క, కాలేజ్లో ఉన్నప్పుడు అన్నా చదువుకోలే, ఇప్పుడన్నా చదువుకుందామని. బాగా కూడా ఇప్పుడే బయటకు వెళ్ళి సామాన్ అంతా తీసుకొని వచ్చినారు. వచ్చి రాగా నీకు బంటి అలా చెల్లె కోసం పప్ప ఉయ్యాల కట్టు అంటే ఉయ్యాల కట్టేసిరు మా బావ. అయ్యా సూపర్. బాబాయ్ రాలే మమ్మీ. దొంగ దొరికిచ్చిండు. కుట్టేది కుట్టేదే
అయ్యో కుట్టే పుల్లి అయితే దొంగలు పడ 3 నెలలకి రాలే అచ్చా అచ్చా అబ్బా రాలే మమ్మీ బాబాయ్ ఉన్న తాత కాదు కార్లో తీసుకొచ్చినాం కదా మన కారు తీసుకొచ్చినాం బాబాయ్ రాలే తాత డ్రైవింగ్ చేసుకొని వచ్చిండు కదా రాడు మమ్మీ బాబాయ్ 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 తాతతో వెళ్తాడట అరే ఎక్కడో అక్కడ దాక్కుంటే ఇట్లా దాక్కుంటారా తెలిసేటట్టు హడావిడి హడావిడి స్టార్ట్ ఇక